నమస్తే అండి, నా పేరు వెంకటమాది. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈరోజు అయితే మీ ముందుకైతే మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ వెహికల్ అండి. వీడిఐ అయితే ఆప్షనల్ వెహికల్ తీసుకొచ్చాను. ఇది ఒక డైరెక్ట్గా పార్టీ కారు. దీనికి ఒక చిన్న మైనస్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇది మంచి బడ్జెట్ ప్రైస్లో అయితే వస్తుంది. ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది బ్రీజా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ 2017 12వ నెల బండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇంకా బాడీ పరంగా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కాకపోతే రైట్ సైడ్ డోర్ ఎప్పుడైతే మన కారు కొన్నారో అదే ఇయర్లో, ఆ సెకండ్ ఇయర్లో 2017-18 సంవత్సరంలో ఆ డోర్కి డెంట్ పడితే, ఒక బైక్ అతను తగిసి డెంట్ పడితే అది కూడా షోరూంలోనే రీప్లేస్ చేసుకున్నారు. అంతకు మించి ఇంకా ఏ ప్రాబ్లమో లేదండి. ఎందుకంటే షోరూంలో చిన్న దెబ్బ తగిలితే డెంటింగ్ పెయింటింగ్ అనేది చేయరు, మొత్తం తీసి కొత్తది ఇస్తారనమాట. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు కూడా 0 DP ఇన్సూరెన్స్ అయితే ఉంది. సో అప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి తీసి కొత్తది ఇచ్చారు. ఓన్లీ డోర్ మాత్రమే మారింది, గ్లాస్ మారలేదు. మొత్తం ఒరిజినల్గా ఉంది. 85,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఇది ఎక్కడ ఎటువంటి తయారు చేయించడం కానీ రబ్బింగ్ పాలిషింగ్ అట్లాంటివి ఏమీ లేదు. డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. రీడింగ్ చూసినట్లయితే 85,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. దీనికి బ్యాటరీ వారంటీ కార్డు ఉంది, టైర్లకి వారంటీ అది ఉంది, వారంటీ కార్డు ఉంటుంది కదా, అది కూడా ఉంది. ప్రతి ఒక్కటి కూడా కస్టమర్, ఇది ఇతను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. ఇంటీరియర్లో కూడా క్రోమ్ ఫినిషింగ్ అయితే చేయించుకున్నాడు. చాలా బాగుంది. 2 ఇయర్ బ్యాగ్స్ బండి ఇది. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నా చెప్తాను. చూడండి, వీడిఐ ఆప్షనల్ వెహికల్. దీని ఎటువంటి క్లీనింగ్ కానీ రబ్బింగ్ పాలిషింగ్ ఏమీ చేయించలేదు. ఎలాగుందో అలా తీసుకొచ్చాను. డ్యూయల్ టోన్ వస్తుంది అనమాట దీనికి. వీడిఐ ఆప్షనల్ వెహికల్ ఇది. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఉంది. ఈ డోర్ అండి చేంజ్ అని చెప్పా కదా, PH సిరీస్ చూసుకోవచ్చు. అన్నీ కూడా PH సిరీసే ఉంటాయి గ్లాసులు. ఎక్కడ ఎటువంటి దెబ్బలు తగలేదు. ఓన్లీ డోర్కి మాత్రమే డెంట్ పడితే మార్చుకున్నారు. ఇది చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్ మొత్తం ఒరిజినల్గా ఉంది. ఏదైనా తేడా ఉంటే నేనే వీడియో చేయనండి, ఎందుకంటే ఈ బండి కాకపోతే ఇంకో బండి ఏదో ఒకటి అయితే అమ్మాలని ఏముండదు. సో బండి అయితే చాలా బాగుంది. బడ్జెట్లో వస్తుంది అనమాట మనకి. 85,618 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్, మొత్తం షోరూమ్ ట్రాక్. దీనికి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. వీడిఐ ఆప్షనల్ కాబట్టి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, మాన్యువల్ AC సిస్టమ్ ఉంటుంది, మాన్యువల్ గేర్స్. ఇది క్రోమ్ ఫినిషింగ్ అండి. ఇది బండితో పాటు వస్తుంది, ఆప్షనల్ కాబట్టి ఇది వస్తుంది అనమాట. దీనికి రివర్స్ కెమెరా కూడా సెట్ చేయించుకున్నాడు కస్టమర్. ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. రివర్స్ కెమెరా చూసుకోవచ్చు, వర్కింగ్లోనే ఉంది. కొంచెం కెమెరా లూజ్ కలెక్షన్ కనుక చూడండి, ఒకసారి కనబడుతుంది. ఇది మొత్తం క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. ఈ డోర్ ఒకటే చేంజ్ అయింది అంతే, ఇంకా మిగతా అన్ని ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న క్రాక్ ఉంది. సో అది వాళ్ళు చేంజ్ చేసి ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం కానీ ఏమీ లేదు, మొత్తం ఒరిజినల్ ఉంది. దీన్ని ఒకసారి అన్నీ మొత్తం క్లియర్గా కడిగిస్తే రబ్బింగ్ పాలిష్ తోటి ఫస్ట్ క్లాస్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్స్ తోటి మొత్తం ఒరిజినల్గా. స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది, చూసుకోవచ్చు. బూట్లో కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఏం తగలలేదు. భయ్ ఎక్బార్ బాగా నెట్టుకోలేనా, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కనిపించినట్టు. అవి రబ్బింగ్ పాలిష్లు అయితే వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. బండి ఒరిజినల్గా ఎలాగుందో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. చూసుకోండి, ఇతను ఎంత జాగ్రత్త పరుడు అంటే మీకు క్లియర్గా చూపిస్తా. ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్. బ్యాటరీకి తాళం కూడా వేసుకున్నాడు చూడండి. ఇక్కడ దొంగల భయానికి తట్టుకోలేక చూసుకోవచ్చు. ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. ఈ బండి హైవే మీద మీకు 25 దాకా అయితే మైలేజ్ వస్తుంది.
ఓకే, ఇంజన్ సీల్డ్ ఇంజన్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే. బంద్ కరా భయ్యా. ఓకే సార్, బండి అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ఆప్షనల్ వెహికల్ అండి. 2017 12వ నెల బండి, ఆల్మోస్ట్ 2018 అనుకోవచ్చు. 85,000 కిలోమీటర్ తిరిగింది. జనరల్ రీడింగ్ అండి, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ ఒక్క డోర్ తప్ప ఏది కూడా రీప్లేస్ కాలేదు. గ్లాస్ కూడా బండితో పాటు వచ్చింది, ఏది కూడా రీప్లేస్ కాలేదు. 26 12వ నెల వరకు దీనికి 0 డిప్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. బ్యాటరీ వారంటీ కార్డు ఉంది, టైర్ల వారంటీ కార్డు ఉంది, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సెకండ్ ఓనర్ బండి, 85,000 తిరిగింది. ఇంకా దీని ప్రైస్ చూసినట్లయితే మంచి ప్రైస్ అండి. ఇది మార్కెట్లో ఎక్కడ కూడా ఆ ప్రైస్ లేదు. 4,45,000 రూపాయలకి అయితే ఇస్తా అంటున్నారు. దీంట్లో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ చేసి అయితే నేను ఇప్పిస్తా. 4,45,000. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుందండి, ఎక్కువైతే లేదు. ఎందుకనంటే బండి డైరెక్ట్ కస్టమర్ బండి. ఇది డీలర్ దగ్గర పోతే 5 లక్షల పైన అయితే అమ్ముతారు. 2017 12వ నెల బండి, ఆల్మోస్ట్ 2018 అనుకోవచ్చు. వెహికల్ మాత్రం మొత్తం ఒరిజినల్ అండి. ఇప్పటి వరకు ఉన్నది మొత్తం ఒరిజినల్, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ అట్లాంటివి ఏమీ లేవు. యాస్టీజ్గా ఒరిజినల్ ఉంది బండి అయితే. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి. వెనక ట్రే ల్యాంప్ మీద చిన్న క్రాక్ ఉంది, అది కూడా మార్చమని చెప్పాను, మార్చిస్తా అన్నాడు. ఫ్రంట్ గ్లాస్ కూడా చిన్న క్రాక్ ఉంది, అది కూడా మార్చమన్నాను, అది కూడా మార్చిస్తా అన్నాడు. ఇంకా మీరు ఎవరైనా తీసుకుంటే ఒక్కసారి దీన్ని రబ్బింగ్ పాలిషింగ్ అది కూడా నేను మాట్లాడతా చేసి ఇచ్చిమని. మీరు ఎవరైనా తీసుకుంటే ఇక డీజిల్ వేసుకొని నడుపుకోండి. బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ బండి అంటే చాలా తక్కువ అయితే దొరుకుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, చెప్తాను.